అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. భాస్కర్ మహర్షికి సుదీర్ఘమైన లేఖ వ్రాసి తన విషయమంతా తెలియజేశాడు. భాస్కర్ శ్రేయస్సు కాంక్షించే వారిలో మహర్షి ముఖ్యులు. ఈ విషయంలో ఆయన అభిప్రాయం తీసుకోవాలనే భాస్కర్ అంత విపులంగా వ్రాశాడు. కానీ జవాబుకు బదులు ఆయనే బయలుదేరి వచ్చారు. నమ్మలేని విషయం తెలిసినట్టు భాస్కర్ ముఖత సంగతంతా మరొకసారి విని చాలా విచారించారు. ఇలా జరగడానికి వీల్లేదు భాస్కర్. 2 జీవితాలు నాశనం కావటం అంటే ఇంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. నేను అరుణాదేవితో మాట్లాడి వస్తాను. భాస్కర్ పేలవంగా నవ్వాడు. రామనాథం గారు కూడా మీలాగే చెప్పి వెళ్ళి వచ్చారు. ప్రయోజనమేమీ ఉండదండి. అంత నిర్బంధంగా ఆమెను ఒప్పించడం వల్ల ఎవరికీ సుఖముండదు. నేను ఆత్మగౌరవంతో బతకాలి కదా. అలా అనకు భాస్కర్. కలహాలనేవి కలకాలం నిలవవు. నెమ్మది మీద ఆమె అన్నీ తెలుసుకుంటుంది. నేను వెళ్ళి మాట్లాడుతాను. ఇష్టం లేకపోయినా మరేమీ అనలేక మీ ఇష్టం అని ఊరుకున్నాడు భాస్కర్. మహర్షిని అరుణ సాదరంగానే ఆహ్వానించింది. రండి బాబు గారు, రండి, కూర్చోండి అంటూ మర్యాద చేసింది. మహర్షి కొంతసేపు మౌనంగా కూర్చున్నారు. అమ్మా, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను అని ప్రారంభించారు. మీరు వచ్చిన సంగతి నాకు తెలుసు బాబుగారు. అవునమ్మా, నువ్వు చదువుకున్న దానివి, అన్నీ తెలుసుకోగల ప్రాజ్ఞురాలివి. ఇలా అజ్ఞానంలో పడతావా అమ్మా? భాస్కర్ మీద నీకు. బాబుగారు, దయచేసి ఆ విషయం ఎత్తకండి. అలా అంటే ఎలా తల్లి? మనిషికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా పట్టు విడుపు రెండూ ఉండాలి కదా. సంసారాలలో ఎన్నో కలతలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. తొందరపడి ఒకరిని ఒకరు అపార్థం చేసుకొని మనస్పర్ధలు పెంచుకుంటే ఒకసారి నీకు నువ్వు ఆలోచించి చూసుకోమ్మా. అరుణ దురుసుగా అంది. ఎందుకు బాబుగారు మీరంతా నన్ను ఇలా విసిగిస్తారు? ఎవరినో పంపించకపోతే ఆ అడిగేదేదో అడగటానికి ఆయనగారే స్వయంగా బయలుదేరి రాకూడదు? మా సంసారంలో మంచి చెడ్డలు ఎంత చెప్తే పరాయి వాళ్ళకు అర్థమవుతాయి? మహర్షి ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. నన్ను భాస్కర్ పంపలేదమ్మా. అతను వద్దని చెప్పినా వినకుండా నేనే వచ్చాను. మీ మధ్య కలతలు పోగొట్టి మీరు సుఖంగా బ్రతుకుతుంటే సంతోషించాలనే ఉద్దేశం తప్పితే మాకు ఇంకేముందమ్మా? అది ఈ జన్మలో జరిగేది కాదు. నేనొక మూర్ఖురాలిని అనుకొని క్షమించి వదిలేయండి. దయచేసి ఆ ప్రసక్తి మరి తేవద్దని కోరుతున్నాను. అరుణ నిర్మోహమాటంగా ఖచ్చితంగా అనేసింది. మహర్షి చాలాసేపు మౌనంగా కూర్చుని లేచారు. సరే, నేను వెళ్ళి వస్తానమ్మా. సెలవు బాబుగారు, నమస్కారాలు. కోర్టుకి వెళ్లే ముందు ఆఖరిసారిగా నీతో మాట్లాడాలని వచ్చాను. సంతోషం. కోర్టుకి వెంటనే వెళ్ళండి, మీకు జయమవుతుంది. జయాపజయాలు దైవాధీనాలు. నీ వెటకారాలతో దాన్ని శాసించలేవు. సరే, మీరు మాట్లాడవలసిందేమిటి? ఒకసారి మన పరిచయాన్ని, పెళ్లిని, సంసారాన్ని సింహావలోకనం చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తిని విడిచి నీకోసం ప్రాణాలు ఏ క్షణంలో ఎగిరిపోతాయో తెలియని నీకోసం సుమంగలిగా, సౌభాగ్యవతిగా మరణించాలనే నీ చివరి కోరిక కోసం నేను ఎంతో తాపత్రయపడ్డాను. గుర్తు ఉందా? అప్పుడు నన్ను అలాగే నమ్మించగలిగారు. కానీ ఇప్పుడు కూడా మరోసారి మోసం చేయలేరు. నా కోసం, నా చివరి కోరిక కోసం మీరు కరుణాహృదయంతో మాత్రం ఈ ధర్మకార్యానికి పూనుకోలేదు. నేను ఎలాగూ చావుకి సిద్ధంగా ఉన్నానో ఆ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని నా చివరి కోరిక తీర్చగలిగానని ప్రకటించుకుంటే ఎంత పేరు, ఎంత ప్రతిష్ట! సంఘ సంస్కర్తలుగా, అనాథ సేవకులుగా లోకం ప్రశంసిస్తుంది, నీరాజనాలు పడుతుంది. అందుకైనా నిన్ను వైద్యం కోసం ఆశ్రమంలో చేర్పించాను. కావచ్చు, మోసానికి కొంత నటన కూడా చేరాలిగా. దైవకృప వల్ల నా జబ్బు మళ్ళింది. అందులో మీ ప్రయోజకత్వం ఏమీ లేదు. నేను ప్రయోజకుడిగా నీకు ఏదో చేయగలిగానని ఏనాడైనా అన్నానా? కాకపోతే నన్ను పెళ్లి చేసుకున్నానని గుర్తు చేయడంలో అర్థమేమిటి? బ్రాహ్మణ కన్య దొరికినందుకే మీరు మీ ప్రియురాల్ని సునాయాసంగా వదులుకోగలిగారని నేనంటే అసలు నిజం అది కాదా? అరుణ మాటలకు నిర్ఘాంతపోయే దశని భాస్కర్ ఎప్పుడో దాటిపోయాడు. నేను చేసిన పని పట్ల నీకు సదభిప్రాయమే లేనప్పుడు ఇక ఆ విషయం ప్రస్తావించటం అనవసరం. కానీ నువ్వు మాట తప్పని దానివి, నిజాయితీపరురాలివి, గొప్ప కులం, ఉన్నతురాలివి. పెళ్లికి ముందు చెప్పిన సంగతులలో ఒకటి ఆచరించలేకపోయావే. నీకు కులం పట్టింపులే లేవన్నావు. చిన్న కులాలతో కలిసిపోతానన్నావు. నా ఇష్టాలకు సుముఖంగా నడుస్తానన్నావు. అది పెళ్లి జరిగితే గానీ అర్థం కాదన్నావు. నిరాడంబరంగా జీవిస్తానన్నావు. జీవితమంతా నాకు రుణపడి ఉంటానన్నావు. నా సుఖం కోసం నన్ను మరో వివాహం కూడా చేసుకోమన్నావు. దానికి నువ్వు సంతోషంగా అంగీకరిస్తానన్నావు. ఒక్కటైనా చేయగలిగావా? లేదు. మీ వంటి వ్యక్తికి ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాల్సిన పని లేదు. దేనికి నాకు అవకాశం చిక్కనివ్వలేదు.
మాట ఇచ్చానని, కట్టుబడి ఉంటానన్నానని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? అందరితో కలిసిపోతానన్నానని వికారంగా ఉండే మృగాల మధ్య మసలమంటారా? మీ అడుగుజాడల్లో నడుస్తానన్నానని మీరు గంగలో దూకి నన్ను దూకమంటారా? నిరాడంబరంగా జీవిస్తానంటే ముద్దు ముచ్చట లేకుండా బతకాలని ఆజ్ఞాపిస్తారా? రుణపడి ఉంటానన్నానని ఎల్లప్పుడూ మీకు బానిసగా బ్రతకమంటారా? నేను అనారోగ్యంగా ఉండి బ్రతుకుతాననే నమ్మకం లేక మిమ్మల్ని ఇంకో పెళ్లి చేసుకోమన్నానని మీరు ప్రియురాళ్లతో తిరుగుతుంటే సంతోషించమంటారా? మీరు ధర్మాత్ములు, త్యాగధనులు, ప్రత్యుపకారమే ఆశించరు. చేసిన ఉపకారానికి నా నుంచి ఇంతగా ప్రతిఫలం పొందాలనుకోవటం మీ ఆదర్శాలకే గొడ్డలి పెట్టేమో ఆలోచించుకోండి. ఆలోచించిన కొద్దీ నువ్వు ఎంతగా మారిపోయావో చూసి ఆశ్చర్యపడవలసిందే. అవును, ఇప్పుడు నీ పరిస్థితి వేరు. రోజులు దొర్లిపోయాయి, సంవత్సరాలే గడిచిపోయాయి. ఆరోగ్యం చక్కబడి, సౌభాగ్యం లభించి తల్లివయ్యావు. పరీక్ష పాసై, డిగ్రీ సంపాదించుకుని సంపాదన పరురాలివయ్యావు. ఇప్పుడు నీ గతాన్ని నువ్వే మర్చిపోయావు. ఏం, నా ఆరోగ్యం చక్కబడిందని మీకు బాధగా ఉందా? నాకు సౌభాగ్యం లభించిందని కంటకింపుగా ఉందా? తల్లినయ్యానని ద్వేషంగా ఉందా? సంపాదించుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతున్నానని విచారంగా ఉందా? చెప్పండి. నేను గతంలోలాగే ఉండిపోతే చాలా సంతోషించేవారనుకుంటాను. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి బతుకు మీద ఆశ కల్పించి తిరిగి బ్రతికించినందుకు బాధగానే ఉంది. నీ కోరిక ఎంతో పవిత్రమైనదని నమ్మి నీకు ఈ సౌభాగ్యం కలిగించినందుకు కంటకింపుగానే ఉంది. నీ చదువు కోసం ప్రోత్సహించి నీకు ఉద్యోగం చూసిపెట్టి స్వతంత్రంగా బ్రతకడానికి కారణమైనందుకు విచారంగానే ఉంది. ఉండదు. అపాత్రాదానం చేశానని తెలిస్తే పశ్చాత్తాపంగా ఉండదు? గతమంతా మర్చిపోయినా నీ వంటి కృతజ్ఞురాలను చూస్తే ద్వేషంగా ఉండదు? మీరు కృతజ్ఞతలు ఆశించరే. భార్యాభర్తల మధ్య ఉండవలసింది కృతజ్ఞతాభావం కాదన్నారే. అది కలిసి జీవించే భార్యాభర్తల సంగతి, శత్రువులైపోయిన వాళ్ళ సంగతి కాదు. ఒకరి ప్రవర్తన వల్ల ఎవరికైనా మేలు జరిగి ఉంటే వాళ్ళు జంతువులు కాకపోతే మేలు చేసిన వాళ్ళకి వాళ్ళు తప్పకుండా కృతజ్ఞులై ఉంటారు. కృతజ్ఞతలు, మంచి చెడులు నాకు తెలుసు. మీ ప్రవర్తన వల్లే నా మనసు విరిగి స్వతంత్రించి బ్రతుకుతున్నాను. మనసు విరిగిన తర్వాత స్వతంత్రించి బ్రతకడం కాదు, స్వతంత్రించి బ్రతకగలననే అహంతోటే మనసు విరుచుకున్నావు. కులాల పిచ్చి వదులుచుకోకుండానే నీ అవసరానికి నన్ను ఉపయోగించుకున్నావు. నీ పరిస్థితులు చక్కబడ్డాక నేను తక్కువ కులం వాడినని నీకు జ్ఞానోదయం కలిగింది. నీ పెద్ద కుల సంస్కారాన్ని చూసి విస్తుపోవటం నా వంతు అయింది. ఇద్దరి మధ్య సంభాషణ చివరికి ఆ రకంగా ముగిసింది. భాస్కర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ కింద దరఖాస్తు దాఖలు చేశాడు. దానిలో తనకు అరుణాదేవికి జరిగిన పరిచయాన్ని, వివాహాన్ని, చిట్టచివరకు ఆమె న్యాయరహితంగా అకారణంగా తనని ధిక్కరించి వెళ్ళిపోవడాన్ని క్షుణ్ణంగా సంఘటనల వారీగా విపులీకరించాడు. వైవాహిక సంబంధమైన హక్కులను పునరుద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకున్నాడు. కేసు అలాగే జరగాలని అదే విధానం పాటించాడు. ప్రతివాది అరుణాదేవి వాది దరఖాస్తుకు పూర్తిగా వ్యతిరేకమైన కారణాలు వెల్లడిస్తూ ఎదుర్కొంది. నేను గుండె జబ్బుకు గురై ఉన్న స్థితిలో వాదిని కలుసుకొనట అసత్యం కాదు. కానీ సుమంగలిగా మరణించాలనే కోరిక వంటి భావాన్నైనా వాదికి తెలియజేయటం కానీ, వాది నాకు వైద్యం చేయించటం కానీ ఎంతమాత్రం నిజమైన సంగతులు కావు. నా డబ్బుతో నేనే వైద్యం చేయించుకుని ఆరోగ్యం పొందగలిగాను. వాదికి నాకు జరిగిన వివాహం చాలా అన్యాయంగా, వాది తన తక్కువ కులాన్ని దాచుకుని అబద్ధమాడటం చేత మోసంగా జరిగింది. వివాహానంతరం కూడా వాది నా పట్ల చాలా మొరటుగా, క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా కష్టసుఖాలు గమనించకుండా తన కామవాంఛలు తీర్చుకోవటం వల్లనే నేను 2 బిడ్డలను పొందగలిగాను. వాది ఒక్కడేగాక అతని బంధువులు కూడా నన్ను పలు రకాలుగా బాధించడం చేత ఆ బాధలు భరించలేక నన్ను ఆదరంగా చూసుకునే మేనమామ గారింటికి వచ్చి ఉంటున్నాను. ఇప్పుడు కూడా నా పిల్లలను నా నుంచి దూరం చేస్తే మనోవేదనతో గుండె జబ్బు ఎక్కువై నేను తప్పక మరణించగలననే ఉద్దేశంతో వాది దొంగతనంగా పిల్లల్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరొక ముఖ్య విషయం, నేను గుండె జబ్బు కారణంగా సంసార జీవితానికి పనికి వచ్చే స్థితిలో లేను. ఇక మీదట వారితో కలిసి ఉండటం చేత నాకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. మోసంచే జరిగిన ఈ వివాహం చట్టబద్ధమైంది కాదు. అందుచేత నాకు వ్యతిరేకంగా వైవాహిక సంబంధమైన హక్కులు పునరుద్ధరించుటకు వీలు లేదని కోర్టు వారికి విన్నవించుకుంటూ ఉన్నాను. అరుణ పెట్టిన దరఖాస్తుకు భాస్కర్ మ్రాన్పడిపోయాడు. చివరికి ఇంత అక్రమానికి, ఇంత మోసానికి తెగించగలిగిందా అని నిర్ఘాంతపోయాడు. భాస్కర్ తన డైరీలు, అరుణ బొంబాయిలో ఉండగా అరుణ వ్రాసిన ఉత్తరాలు,
పెట్టె తీసి వెతికాడు. డైరీలో మొట్టమొదటి రాత్రి అరుణ వ్రాసిన కాగితం లేనేలేదు. ఎవరో చించేశారు. ఉత్తరాలు కూడా చాలా భాగం మాయమయ్యాయి. అరుణ లోతులు గ్రహించిన భాస్కర్ మళ్ళీ నిర్ఘాంతపోయాడు. భాస్కర్ దరఖాస్తుపై ప్రధాన న్యాయాధికారి ఎదుట విచారణ ప్రారంభమైంది. ఆ రోజు అరుణాదేవి లాయరు భాస్కర్ను మొదటి అంశం గురించి ప్రశ్నించాడు. మీకు ప్రతివాది అరుణాదేవితో ఎలా పరిచయం? మొట్టమొదట మా ఇద్దరికూ తెలిసిన రామనాథం గారనే వ్యక్తి ద్వారా. తర్వాత ఆవిడ నేను పార్కులో స్వయంగా మాట్లాడుకున్నాము. మీరు మాట్లాడుకున్నదేమిటి? ఆవిడ తన పరిస్థితి అంతా చెప్పింది. తను త్వరలో మరణించడం ఖాయమని, సౌభాగ్యవతిగా మరణించాలనే కోరిక ఒక్కటే తనను బాధిస్తున్నదని చెప్పింది. నేను ఆవిడని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను. అంత హీనమైన స్థితిలో ఆ వివాహానికి మీరు అంగీకరించిన కారణం? కేవలం ఆవిడ కోరిక నాకు ఎంతో పవిత్రమైనదిగా తోచి ఆమె వితంతువుగా ఉండరాదని, ఆ కోరిక తీర్చి ఆమెకు ఆనందం కలిగించాలని భావించాను. మీకు సంఘసేవ అంటే అభిమానమా? కావచ్చు. దానికి దీనికి సంబంధం ఏమీ లేదు. సరే, పార్కులో మాట్లాడుకున్న మర్నాడే పెళ్లి చేసుకున్నారా? లేదు. ఎందుకని? ఆవిడ ఆరోగ్యం బాగు చేయించడానికి ప్రకృతి ఆశ్రమానికి తీసుకువెళ్ళి చేర్పించాను. ఆమె ఏ క్షణంలో మరణిస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నదన్నారు. వెంటనే పెళ్లి చేసుకోకుండా వైద్యం ప్రారంభిస్తే ఆమె చనిపోతే ఆ చివరి కోరిక ఎలా తీర్చగలనని భావించారు. ప్రకృతి వైద్యుడు రాధాపతి గారి పట్ల నాకు మంచి నమ్మకం ఉంది. ఆయన ఏమాత్రం ఆశ లేకపోయినా రోగిని చేర్చుకోడు. కానీ అరుణాదేవిని చేర్చుకోవడానికి అంగీకరించాడు. అందుచేతనే నేను పెళ్లి విషయం వెనక్కి పెట్టగలిగాను. ఆమె ఆరోగ్యం బాగుపడటమే మొదట జరగాలనుకున్నాను. మీ డబ్బుతోనే కదా వైద్యం చేయించామన్నారు? అవును. రామనాథం గారి దగ్గరే అప్పు తీసుకున్నాను. ఆయనకేమైనా నోటు వ్రాసారా? లేదు. నా మీద ఆయనకు మంచి నమ్మకం ఉంది. మీరు మీ కుల ప్రసక్తి అరుణాదేవి గారితో ఎప్పుడు తెచ్చారు? పార్కులో మాట్లాడుకున్నప్పుడే అన్ని విషయాలు వచ్చాయి. నేను హరిజనున్నని ఏమీ దాపరికం లేకుండానే చెప్పాను. ఆమె తనకు అటువంటి పట్టింపులు ఏమీ లేవని ఆ విషయాన్ని తేలిగ్గానే తీసివేసింది. అంటే అరుణాదేవికి పెళ్లికి ముందే మీ కులం గురించి తెలుసంటారు, అంతేనా? పూర్తిగా తెలుసు. అప్పుడు ఆమె సంతోషంగానే అంగీకరించింది. వాది సాక్షి నెంబరు 1. రామనాథం గారి సాక్ష్యం. మీకు వాది ఎలా పరిచయస్తుడు? విశాఖపట్నం కరుణ సమాజంలో మొదట మాకు పరిచయం అయింది. అక్కడ నేను ఉన్న కాలంలో మా మధ్య స్నేహం ఏర్పడింది. భాస్కర్ రావుకి అరుణాదేవికి పరిచయం కలిగించడంలో మీ ఉద్దేశం? అరుణాదేవి గుండె జబ్బుతో మరణ దశలో ఉంది. ఆమె కోరిక నాకు తెలుసు. ఎన్నోసార్లు ఆమె నన్ను తండ్రిగా భావించి మనసు విప్పి తన కష్టసుఖాలన్నీ చెప్పుకునేది. ఆ రోజులలోనే భాస్కర్ రావు ఉద్యోగరీత్యా విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. అతని ఆదర్శాలు, అభిలాషలు నేను ఎరిగి ఉన్నవాడినే. సంస్కారాభిలాషతో అతను అరుణాదేవిని గురించి ఆలోచిస్తాడనే ఉద్దేశంతోనే వారిద్దరికీ పరిచయం కలిగించాను. వారు ఈ పెళ్లి నిర్ణయించుకున్నామని మీకు తెలియజేశారా? ఆ మన్నాడే ఇద్దరూ నాకు చెప్పారు. వారు ఏ ఏ సంగతులు మాట్లాడుకున్నారో మీరు అడిగారా? నేను అన్ని విషయాలు విపులంగా అడిగి తెలుసుకున్నాను. భాస్కరం హరిజనుడని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పింది అరుణాదేవి. అటువంటి భర్త లభించటం తన అదృష్టమని కూడా అన్నది. భాస్కర్ రావు ఆ రాత్రి నా దగ్గరికి డబ్బు కోసం వచ్చి మర్నాడు అరుణను ప్రకృతి ఆశ్రమానికి తీసుకువెళ్తున్నానని చెప్పాడు. నేను చాలా సంతోషించాను. వారి పెళ్లికి మీరు వెళ్ళారా? నేను వెళ్ళడం కాదు. ఆ పెళ్లి నేను, ప్రకృతి వైద్యుడు రాధాపతి గారు బాధ్యత వహించి చేశాము. వివాహం ఈ ఊళ్ళోనే తుల్జా భవన్లో లక్షణంగా జరిగింది. మీరు చెప్పవలసింది ఇంకా ఏమైనా ఉందా? భాస్కర్ రావు అరుణాదేవిని మభ్యపెట్టి పెళ్లి చేసుకోవటం కానీ, ఆమె సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవటం కానీ ఎంత మాత్రం నిజాలు కావు. వాది సాక్షి నెంబర్ 2. ప్రకృతి వైద్యుడు రాధాపతి సాక్ష్యం. మొదట వాది ఒక్కడే నా స్నేహితుడు. ప్రతివాది అరుణాదేవి వాది ద్వారానే నాకు పరిచయమైంది. చిన్నతనంలో నేను విశాఖపట్నంలో మా మేనమామ గారి ఇంటి వద్ద ఉంటూ హైస్కూల్లో చదువుకునే రోజుల్లో భాస్కర్ రావు నా స్నేహితుడు. తర్వాత ఆ ఊరు విడిచి వచ్చాక మా మధ్య స్నేహం చాలా సన్నగిల్లిపోయింది. కానీ ఒకరికి ఒకరం బాగా జ్ఞాపకం మాత్రం ఉన్నాం. అరుణాదేవి వైద్య నిమిత్తం మీ ఆశ్రమానికి వచ్చారు కదూ? కాదు. మొట్టమొదట భాస్కర్ రావే నా ప్రైవేటు గదిలోకి వచ్చి తను ఒక అమ్మాయిని తీసుకొచ్చానని, ఆమె ఆరోగ్య విషయంలో మిగిలిన డాక్టర్లంతా ఆశలు వదిలివేశారని, జాగ్రత్తగా పరీక్ష చేసి చెప్పవలసిందని, ఆమె తను పెళ్లి చేసుకోబోతున్నామని ఆ సంగతంతా వివరంగా చెప్పాడు. నేను అప్పుడు వెళ్ళి అరుణాదేవిని చూశాను. పరీక్షించి వెంటనే ఆశ్రమంలో చేరిపోవాల్సి ఉంటుందని చెప్పాను. మర్నాడు వస్తామని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. అలాగే మర్నాడు వచ్చి ఆవిడ ఆశ్రమంలో చేరింది. మీ వైద్యానికి ఫీజు ఎవరిచ్చారు?
ఇవ్వటం భాస్కర్ రావే తన చేతులతో నాకు ఇచ్చాడు. కానీ బిల్లు అరుణాదేవి పేరే వ్రాయించాడు. వాది ఎందుకు అలా చేయవలసి వచ్చింది? సరైన కారణం నాకు తెలియదు కానీ కేవలం మంచితనంతోనే వారికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి బిల్లు తన పేర ఉండటం బాగుండదని అలా చేశాడేమోనని నేను అనుకున్నాను. అరుణాదేవి భాస్కర్రావు కులం గురించి తెలిసి కూడా ఈ పెళ్లికి అంగీకరించారని మీ ఉద్దేశమా? నా ఉద్దేశం మాత్రమే కాదు, అరుణాదేవి నన్ను నా భార్య శ్రీదేవిని తన పెళ్లి విషయంలో సహాయం చేయమని స్వయంగా కోరింది. ఆమె అత్తమామలు మొదట ఈ పెళ్లికి విముఖంగా ఉంటే అరుణాదేవి కోరిక పైన మేమిద్దరము వారికి ఎన్నో విధాలా నచ్చజెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాము. వారు అంగీకరించారా? మా ఎదుట మౌనం వహించి అరుణాదేవి ఇంటికి వెళ్ళగానే తిరిగి గొడవ పెట్టారని, అయినా తను ఖచ్చితంగా చెప్పటంతో చేసేది లేక అంగీకరించారని కూడా అరుణాదేవే మాతో చెప్పింది. తుల్జాభవన్లో జరిగిన వివాహానికి మీరు హాజరైనారా? హాజరు కావటమే కాదు, వధువు ఆరోగ్యం బాగుచేసి ఆమెను మృత్యుముఖం నుంచి కాపాడి ఈ వివాహానికి ముఖ్య కారణమైనానని నన్ను పలువురు ప్రశంసిస్తుంటే సంతోషంతో వారందరకు జవాబు చెప్పుకోవలసి వచ్చింది. ఆ రకంగా వాది సాక్షులు కూడా ప్రతివాది చెప్పే అంశాలు నిజాలు కావని రుజువు చేశారు. తర్వాత వాది లాయరు ప్రతివాది అయిన అరుణాదేవిని అవే అంశాల గురించి ప్రశ్నించాడు. వాది మీ భర్త గారు, అవునా? అవును, అలాగే చెప్పుకోవలసి వస్తోంది. మీరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారా? లేదు. వాదితో మీకు ఎలా పరిచయమైంది? రామనాథం గారి ద్వారా. రామనాథం గారు మా కులస్తులు, మా కుటుంబానికి బాగా తెలిసినవారు. రామనాథం గారి పట్ల మీ అభిప్రాయం? ఎటువంటి అభిప్రాయమూ లేదు. కొంచెం ఆలోచించి చెప్పండి. వారు పెద్ద మనుషులని, సత్ప్రవర్తన గలవారని మీరు నమ్ముతున్నారా? కావచ్చు. ఆయన గుణగణాలు పరిశీలించాల్సిన అవసరం నాకెప్పుడూ కలగలేదు. వాది ఏ సంఘటనతో మీకు పరిచయం అయ్యారు? నేను అప్పుడప్పుడు రామనాథం గారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. అలాగే ఒకసారి వెళ్తే ఆయన భాస్కర్రావు గారు మాట్లాడుకుంటున్నారు. రామనాథం గారు నన్ను భాస్కర్రావు గారికి పరిచయం చేశారు. నా గురించి కూడా ఆయనకు చెప్పారు. తర్వాత క్రమంగా వాదికి నాకు మంచి స్నేహం ఏర్పడింది. వాది విశాఖపట్నం నుంచి వచ్చిన మర్నాడే మీరు ఇద్దరు పార్కులో మాట్లాడుకున్నారనేది అబద్ధమా? పూర్తిగా అబద్ధం. ఆయన వచ్చాక అంత తొందరలో మేము కలుసుకోనే లేదు. మా పెళ్లి విషయం గురించి మాట్లాడుకోవడానికి పార్కుకు వెళ్ళామనేది నిజం కాదు. అయితే మీ మధ్య వివాహ ప్రసక్తి ఎలా వచ్చింది? నేను ప్రకృతి ఆశ్రమంలో వైద్యం చేయించుకుని 3 నెలలలో ఆరోగ్యవంతురాలను అయ్యేసరికి మా స్నేహం కూడా వృద్ధి పొందింది. నా ఆరోగ్యం బాగుపడిన తర్వాతే మొదటిసారి పెళ్లి విషయం మా మేనమామ గారి ఇంట్లో ప్రస్తావించుకున్నాము. వాది అసలు తన కులం ప్రసక్తే మీ దగ్గర తీసుకురాలేదా? ఆయన చెప్పడానికి ముందే మా మేనమామ గారే అడిగారు. తను బ్రాహ్మణుడినేనని, రామనాథం గారితో తనకు స్నేహమే కాక దూరపు బంధుత్వం కూడా ఉందని చెప్పారు. ఆయన ప్రవర్తన, మాటల తీరు స్వచ్ఛంగా ఉండటంతో నిజమేనని నమ్మాము. పెళ్లికి అంగీకరించాను. వాది బ్రాహ్మణుడు కారని, మిమ్మల్ని మోసం చేశారని మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లిలోనే తెలిసింది. వాది తరఫున పెళ్లికి 4-5 ఆడవారు వచ్చారు. వారందరినీ, వారి మాటల తీరును చూస్తే వారు ఎంతమాత్రం బ్రాహ్మణులు కారని, చాలా తక్కువ కులానికి చెంది ఉండాలనే అనుమానం కలిగింది. వెంటనే భాస్కర్రావు గారిని కలిసి మా మేనమామ గారు ఖచ్చితంగా అడిగారు. అప్పుడు ఆయన అబద్ధం చెప్పినట్లే ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆశ వల్ల అలా చెప్పానని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, గొడవ చేయవద్దని ప్రాధేయపడ్డారు. అందుచేతే పెళ్లి జరిగిపోయిందా? మా మేనమామ గారు పెళ్లి జరగటానికి వీల్లేదంటూ ఉన్నా ఆయన నా కోసమే అలా అబద్ధం చెప్పారు కదా అనుకున్నాను. అంతవరకు భాస్కర్రావు గారి మీద ఉన్న సదభిప్రాయంతో పెళ్లి చేసుకోవడానికే అంగీకరించాను. భాస్కర్రావు గారు అంత మోసం చేశారని తెలిసినప్పుడు కూడా ఆయన పట్ల మీ సదభిప్రాయం ఎందుకు చెదిరిపోలేదు? దానికి నేను సరైన కారణం ఏమిటో చెప్పలేకపోతున్నాను. క్షమించాలి. ఈ పెళ్లి మోసంతో జరిగిందని, ఇది న్యాయసమ్మతమైనది కాదని ఇప్పుడు మీ అర్జీలో వ్రాసుకున్నారు, అవునా? అవును. పెళ్లి జరిగిన కొత్తలోనే ఈ అన్యాయాన్ని గురించి మీరెందుకు దరఖాస్తు పెట్టుకోలేదు? లేదు. బహుశా అప్పటిలో భాస్కర్రావు గారి పట్ల ఉన్న అనురాగం చేత కావచ్చు. తుల్జాభవన్లో సంస్కార వివాహాలు జరుగుతాయనే సంగతి మీకు పెళ్లికి ముందు తెలుసా? తెలుసు. మీ వివాహం వర్ణాంతరం కాదని మీరు అనుకున్నప్పుడు మీ పెళ్లి తుల్జాభవన్లో జరగడానికి ఎందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు? నేను బాల వితంతువుని. మాది వర్ణాంతరం కాకపోయినా వితంతు పునర్వివాహం కాబట్టి సంస్కార వివాహమే. సరే, ప్రకృతి ఆశ్రమానికి వైద్యం నిమిత్తం మీరు మాత్రమే వెళ్ళానంటారు. లేదు,
భాస్కర్రావు గారిని కూడా తీసుకువెళ్ళాను. కేవలం ఆయన్ని ఒక స్నేహితుడిగా ఎంచి సహాయానికి తీసుకువెళ్ళాను. డాక్టర్ తనకు చిన్ననాటి మిత్రులని, తను కూడా ఆయనతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడతానని చెప్తే సరేనన్నాను. అందుచేతనే ఆయన డాక్టర్తో మాట్లాడారు. మీకు డబ్బు ఖర్చయిందంటారా? అయింది. మీరు అన్యథా భావించకపోతే అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారి ఉన్నట్టు తెలుస్తోంది. అంత డబ్బు మీరు ఎలా ఖర్చు చేయగలిగారు? ఒక రకంగా అప్పుడు నేను డబ్బు విషయమే దిగజారి ఉన్న మాట అబద్ధం కాదు. కానీ మా మేనమామ గారి భార్య మెడలో ఒక గొలుసు మిగిలి ఉంది. అప్పటి వరకు ఆవిడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది ఖర్చు చేయలేదు. కానీ ప్రకృతి వైద్యులు నా ఆరోగ్యం బాగు చేయగలమని నమ్మకంగా చెప్పటంతో, నా జీవితం కన్నా ఆవిడకు కావలసింది మరేమీ లేకపోవటంతో ఆ గొలుసు అమ్మక తప్పింది కాదు. ఆ డబ్బుతోనే నేను వైద్యం చేయించుకున్నాను. డాక్టర్కి ఇచ్చిన ఫీజు బిల్లు మీ పేరనే ఉంది కదూ? అవును, నా పేరనే తీసుకున్నాను. ఒకసారి అది చూపించగలరా? క్షమించాలి, అప్పుడే అది ఎక్కడో పోయింది. కానీ మందులు కొన్న బిల్లులన్నీ భాస్కర్రావు గారి పేర ఉన్నాయి. అది ఎలా జరిగింది? ఆయన తరచు నన్ను చూడటానికి ఆశ్రమానికి వచ్చేవారు. ఆయన ద్వారా మందులు తెప్పించుకుంటూ ఉండేదాన్ని. కేవలం మీ వైద్యం గురించే భాస్కర్రావు గారికి డబ్బు అప్పు ఇచ్చానని రామనాథం గారు, భాస్కర్రావు గారి కోరిక మీదే మీకు వైద్యం చేశానని రాధాపతి గారు అంటున్నారు. మీ ఉద్దేశం? వారిద్దరూ భాస్కర్రావు గారికి స్నేహితులు కాబట్టి అలా అబద్ధాలు కల్పించి చెప్పగలిగారు. గౌరవనీయులైన ఇద్దరు వ్యక్తుల్ని మీరు అవమానిస్తున్నారు అరుణాదేవి. కావచ్చు. వారు నా విషయంలో ఇంత అన్యాయానికి తలపడినప్పుడు వారిని అవమానించడానికి నేను జంకటం లేదు. ఈ అంశంపై మాట్లాడడానికి మీ తరఫున మరెవరైనా సాక్షులు ఉన్నారా? లేరు. అవసరం లేదనే భావిస్తున్నాను. వాది మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి సిద్ధం చేశారని, అయినా మీరు అల్లరి పెట్టకుండా మంచి మనసుతో పెళ్లి చేసుకున్నానని, మీ వైద్యం విషయంలో కూడా వాది ఏ విధంగానూ జోక్యం కలిగించుకోలేదని వాది సాక్షులు చెప్పిందంతా వట్టి కల్పితమని, ఇదేనా మీ సాక్ష్యం సారాంశం? అవును, నా అభిప్రాయం మీరు తెలుసుకోగలిగారు. మరో విషయం బాగా గుర్తు చేసుకుని చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం కరుణ సమాజంలో మహర్షి అనే వ్యక్తికి ఏదైనా ఉత్తరం రాశారా? నేనా? మహర్షికి ఉత్తరం లేదు. ఎప్పుడూ వ్రాయలేదా? లేదు. పోనీ వారిని మీరు ఎరుగుదురా? ఎరుగుదును. పెళ్ళైన తర్వాత మహర్షి గురించి, కరుణ సమాజాన్ని గురించి భాస్కర్రావు గారి ద్వారానే విన్నాను. పెళ్లిలోనూ మరొకసారి ఆయన్ని చూశాను. అంతేగాని వారికి మీరు ఉత్తరమేమీ వ్రాయలేదంటారు. లాయర్ అదే అంశాన్ని రెట్టించడంతో అరుణాదేవికి కోపం వచ్చింది. ఆ విషయం అప్పుడే 2 సార్లు చెప్పాను. క్షమించాలి. లాయర్ తన ఫైల్స్లో నుంచి ఏదో అట్ట వంటిది బయటికి తీశాడు. చూడండి అరుణాదేవి, ఇది మీ చేతి వ్రాత కాదంటారా అంటూ దానిని అరుణాదేవికి అందించాడు. అరుణ అది చూస్తూ చేష్టలు దక్కి రాయిలా ఉండిపోయింది. ఒకసారి చూసి చెప్పండి. ఇది వ్రాసింది మీరేనా? అరుణాదేవి తలదించుకుంది. అవును. ఇది కరుణ సమాజం మహర్షికి మీరు వ్రాసిన ఉత్తరమే కదూ? అవును. ఇందులో ఏం రాశారో గుర్తు ఉందా? సరిగా గుర్తులేదు. అసలు ఉత్తరం సంగతే గుర్తులేదు. చదవమంటారా? వాది లాయరు న్యాయాధికారిని ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు. యువర్ ఆనర్, ఇది ప్రతివాది అరుణాదేవి వాదితో వివాహానికి ముందు ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న సమయంలో తనకు తానుగా విశాఖపట్నం కరుణ సమాజంలో మహర్షి అనే వ్యక్తికి వ్రాసిన ఉత్తరానికి తీసిన ఫోటో. వాది తప్పని పరిస్థితులలో కరుణ సమాజం నుంచి ఆ ఉత్తరాన్ని తెప్పించి ప్రతివాదికి ఇచ్చివేసే ముందు భవిష్యత్తులో తనకు ఆధారం కోసం ఆ ఉత్తరాన్ని ఫోటో తీసి జాగ్రత్త చేసుకోవలసి వచ్చింది. ఇందులో సంగతులు ప్రతివాదికి కూడా జ్ఞాపకం లేకపోవటం చేత దీనిని బహిరంగంగా చదవటానికి కోర్టు వారు అనుమతించగలరు. ఒకసారి కోర్టులో ప్రేక్షకుల నుంచి కలకలం బయలుదేరింది. సైలెన్స్, సైలెన్స్ అనే హెచ్చరికలు తిరిగి ప్రేక్షకులను శాంతపరిచాయి. వాది లాయరు ఉత్సాహంగా ఫోటోని చదవటం ప్రారంభించాడు. ప్రకృతి ఆశ్రమం, బొల్లారం, హైదరాబాదు. పూజ్యులైన శ్రీ శ్రీ మహర్షి పాదపద్మములకు నమస్కరించి, అయ్యా, మీ ప్రియశిష్యులైన శ్రీ భాస్కర్రావు గారి ధర్మపత్నిగా నన్ను నేను పరిచయం చేసుకోవలసి వస్తున్నది. వారికి తీరిక లేకపోవడం చేత మీకు ఉత్తరం రాయుటకు నేను పూనుకొనుచున్నాను. నా పేరు అరుణాదేవి, బ్రాహ్మణ యువతిని. క్లుప్తముగా నా చరిత్ర మీకు విన్నవించుకుంటాను. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు పసుపు కుంకుమలను కూడా కోల్పోయిన దౌర్భాగ్యురాలిని నేను. అనుకోని విధంగా మా మేనమామ గారు ఈ పట్టణం వచ్చివేయటంతో తిరిగి చదువు ప్రారంభించి ఎన్నో శ్రమలకు వచ్చి BA పరీక్ష ఆఖరి సంవత్సరానికి చేరుకోగలిగాను. దురదృష్ట దేవత నన్ను మర్చిపోలేదు. పొట్టగడుపుకోవడానికి ఉద్యోగం చేస్తూ రాత్రులందు చదువు సాగించుటతో ఆరోగ్యం పాడై తీవ్రమైన గుండె జబ్బుకు లోనైనాను.
వైద్యులందరూ ఈ రోగి పట్ల ఆశలు విడిచి ఇక మరణం తథ్యమని తేల్చివేశారు. సుమంగలిగా, సౌభాగ్యవతిగా, పసుపు కుంకుమలతోనే మరణించాలనే కోరిక నన్ను అమితంగా వేధించసాగినది. అట్టి హీనమైన స్థితిలో పితృతుల్యులు శ్రీ రామనాథం గారి ద్వారా పూజ్యులైన శ్రీ భాస్కర్రావు గారిని కలుసుకొనుట తటస్థించినది. మేమిద్దరం ఒక పార్కులో మా వివాహ విషయమై విపులంగా మాట్లాడుకున్నాము. నా కోరిక తెలుసుకొని వారు చెల్లించిపోయినారు. విధవత్వమును తిరస్కరించాలనేది ఉత్తమమైన కోరిక అని వారు అన్నారు. నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినారు. వారు హరిజనులని తెలిసి కూడా నేను అమితంగా సంతోషించినాను. ప్రస్తుతం నేను వారి కోరిక మీదనే ఈ ప్రకృతి ఆశ్రమంలో చేరినాను. వారు తమ ఖర్చులతోనే నాకు వైద్యము చేయించి నన్ను ఆరోగ్యవంతురాలు చేయుటకు తాపత్రయపడుచున్నారు. ఈ వైద్యము ముగిసి నా ఆరోగ్యం బాగుపడేటతోడనే మేము పెళ్లి చేసుకొనగలము. ఈ వివాహము మీకు చాలా సంతోషం కలిగించునని ఆయన ఎన్నోసార్లు అన్నారు. మా శ్రేయోభిలాషులైన మీకు ఈ సంతోష వార్త తెలియజేయుచున్నాను. చిత్తగించగలరు? మీ ఆశీర్వాదములకై ఎదురుచూచు కుమార్తె అరుణాదేవి. చీమ పాకినా వినిపించేటంతటి నిశ్శబ్దంతో నిండిపోయింది కోర్టు హాలు. ఉత్తరం చదవటం పూర్తి చేసి అరుణాదేవి వైపు చూశాడు లాయరు. అన్నింటికీ అతీతురాలనన్నట్టుగా కనిపించింది అరుణాదేవి. చూడండి అరుణాదేవి, మీరు ఇచ్చిన సాక్ష్యానికి ఈ ఉత్తరంలో మీరు స్వయంగా రాసిన విషయాలకు ఎక్కడా పొత్తు కుదరటం లేదు. వీటిలో ఏది నిజమైందంటారు? ఈ ఉత్తరం నేను వ్రాసిందే గానీ అందులోని విషయాలు పూర్తిగా అబద్ధం. అప్పుడు భాస్కర్రావు గారి ప్రేరేపణ మీద అలా వ్రాయవలసి వచ్చింది. ఈ ఉత్తరం వ్రాయటానికి భాస్కర్రావు గారి ప్రేరేపణే కారణమైనా ఆయన హరిజనులన్న సంగతి మీకు వివాహానికి ముందే తెలిసి ఉండాలి కదా. అరుణాదేవి ఏదో చెప్పబోయింది. న్యాయాధిపతి విసుగుదల ప్రకటించి లేచిపోయాడు. కేసు వాయిదా పడింది. అరుణ నిప్పులు తొక్కుతున్నట్టే ఇల్లంతా కలియ తిరిగింది. శాస్త్రి తాగినట్టు గంతులేశాడు. దొంగ వెధవ, మోసపు ముండా కొడుకు. ఉత్తరం ఇచ్చినట్టే ఇచ్చి ఎంత నాటకమాడాడు. దాన్ని ఫోటో తీసి పెట్టుకున్నాడు. మహా గొప్ప తెలివితేటలు ప్రదర్శించాడు. తెలివితేటలు. అయ్యో ఎంత పని జరిగిందే తల్లి అంటూ జగదాంబ సన్నసన్నగా రాగాలాపనకు ఉపక్రమించింది. ఇప్పుడేం చేయాలంటావు మావయ్య అంది అరుణ అధైర్యంగా. నువ్వేం భయపడకమ్మాయి, ఒక పాయింట్ పోతే పోయింది. ఇంకా గొడవంతా ముందే ఉంది. వాడిచ్చిన ఉత్తరం ఒకటి మనకు బలంగా ఉంది. ఎక్కడికి పోతాడు? ఆ వ్యక్తితో విసిగిపోయి కాపురం నిలుపుకోవాలనే కోరిక లేకే అలా అబద్ధం ఆడవలసి వచ్చిందని చెప్పు. మనకు ఏమీ పర్వాలేదు. కావాలంటే మిగిలిన వాయిదాలు చూడు. అరుణకు మళ్ళీ ధైర్యం చిక్కింది. కోర్టులో అరుణ పొందిన పరాభవం భాస్కర్కు తెలియని బాధ కలిగించింది. తన భార్య 10 మందిలో నవ్వుల పాలైపోతే అందరితో పాటు తను కూడా సంతోషించవలసిన గతి పట్టింది. ఇక జరగబోయే వాయిదాలలో సంసార రహస్యాలన్నీ బట్టబయలు చేసుకోవలసి ఉంటుంది కాబోలు. నిట్టూర్చాడు భాస్కర్. 2వ వాయిదా. వాది ప్రతివాదిని కొట్టి తిట్టి క్రూరంగా అమానుషంగా భరించరాని బాధలు పెట్టాడని అరుణాదేవి భాస్కర్రావుపై చేసిన ఆరోపణను పురస్కరించుకొని వాది లాయరు ప్రతివాదిని ప్రశ్నించసాగాడు. మీ ఇద్దరికి వివాహం లక్షణంగానే జరిగింది కదూ? అవును. వివాహం అయిన తర్వాత ఎన్నాళ్లకు కాపురం పెట్టారు? వెంటనే. ఎక్కడా? రామనాథం గారింటికి దగ్గరలోనే. మీ మధ్య కలతలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? పెళ్లి జరిగిన తర్వాత 4-5 నెలలు మాత్రం సుఖంగా గడిచింది. తర్వాత భాస్కర్రావు గారి అక్కగారు మా ఇంటికి వచ్చి ఉండిపోయింది. ఆవిడ ఎప్పుడూ నా మీద ఏవో ఫిర్యాదులు చెప్పి తమ్ముణ్ణి నమ్మిస్తూ ఉండేది. ఆయనకు అక్కగారి మీద ఉన్న అభిమానంతో నన్ను తిడుతూ నెలలు నిండి ఉన్నా సరే కొడుతూ ఉండేవారు. అలా ఎన్నిసార్లు కొట్టారు? నేను లెక్క పెట్టుకోలేదు. తన అక్కగారి చెప్పుడు మాటల వల్లనే గాని వాది వ్యక్తిగతంగా మీ పట్ల అమానుషంగా ప్రవర్తించలేదు కదూ? కాదు. తను కూడా నన్ను చాలా క్రూరంగా ఉపయోగించుకునేవారు. వివరంగా చెప్పగలరా? నేను గుండె నొప్పితో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తన కోరికల కోసం పశుప్రాయంగా ప్రవర్తించేవారు. మరే విధంగానైనా కూడా మిమ్మల్ని హింసించారా? ఇంట్లో చాకరీ అంతా నేనే చేయవలసి వచ్చేది. ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉద్యోగం చేసేవారన్నమాట. అవును. ఇంకా? నా జీతంలో నుంచి కొంత డబ్బు వేరే దాచుకుంటూ ఉండేదాన్ని. మీరు ఉద్యోగం ప్రారంభించిన దగ్గర నుంచినా 1 సంవత్సరం తర్వాత నుంచి ఆ డబ్బు కూడా ఇచ్చివేయమని వేధిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా సరదా పడి ఒక చీర కొనుక్కుంటే దుబారా చేస్తున్నావని తిట్టేవారు. పూజలు వ్రతాలు చేస్తానంటే వీల్లేదని ఆటంక పెట్టేవారు. మా మామయ్య గారిని అడిగి కూడా డబ్బు తీసుకురమ్మని బాధ పెడుతూ ఉండేవారు. ఆయనకు మంచి రాబడి ఉండి కూడా మీ డబ్బు కోసం ఎందుకు బాధించేవారంటారు? ఆయనకు ఎంత రాబడి ఉన్నా రాబడికి మించిన అప్పులున్నాయి. ఆయన ఖర్చులు సరదాలు చాలా ఎక్కువ. వాది మీ స్నేహం చేసి ఒక రకంగా
మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది నిజమే కదూ? అప్పుడు ఆయన ప్రవర్తన వల్ల అలాగే అనుకున్నాను. కానీ ఆయనలో ఎందుకంత మార్పు వచ్చిందంటారు? మిమ్మల్ని బాధించడం వల్ల ఆయన పొందగలిగేదేమిటని మీ ఉద్దేశం? అది ఆయన తత్వం కావాలి. ఆయనలో కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు. మొదట్లోనే ఆయనను అర్థం చేసుకోవటంలో నేను తప్పటడుగు వేశాను. మీ మధ్య రేగిన కలతలకు స్థూలంగా మీరు చెప్పే కారణాలు ఇవేనా? అవును. కానీ వాది తన దరఖాస్తులో మరొక విధంగా పేర్కొన్నారు. మీలో కులభావం ఎత్తడం చేతనే సంసారంలో కలతలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. దానికి మీ సమాధానం? నాలో కులభావం తల ఎత్తిందన్న విషయం కూడా అబద్ధం కాదు. కానీ దానికి ఇంటిలో పరిస్థితులే ముఖ్య కారణం. నేను ఎంత సమర్థించుకోవడానికి ప్రయత్నించినా వీలు లేకపోయేది. వాది అక్కగారి ప్రవర్తన నాకు అసహ్యం కలిగించేది. చుట్టలు కాల్చి ఇంటి నిండా ఉమ్ములు ఊసేది. ఎప్పుడైనా అవసరమైతే చుట్టలు కాలుస్తూ వంట చేసేది. నేనెంత శుచిగా ఉంచుకున్నా అన్నాల మీద కూరల మీద మూతలు తీసి పారేసేది. ఒక్కోసారి మురికి ఓడుతున్న చింపిరి గుడ్డలు వాటి మీద మూతలు చుట్టేది. వారానికి 2-3 సార్లైనా మాంసాలు చేపలు వండి నన్ను బాధించడానికి అన్నట్టు వాటిలో గరిటెలు అవి నా కూరల్లో కలిపేది. అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళి తాగి వచ్చి ఇంట్లో నానా గొడవ చేసేది. తరచూ ఎక్కడెక్కడి బంధువులు వచ్చి మా ఇంట్లో తిష్టవేసి నెలల తరబడి ఉండిపోతూ పురుళ్ళు కూడా ఇక్కడే పోసుకునేవారు. ఆ ఇంట్లో నాకు స్థానం లేకుండా చేశారు. అవన్నీ చూసి నాలో నిజంగానే కులభావం తలెత్తింది. తక్కువ కులాలపైన అసహ్యం ఏర్పడింది. తన అక్కగారు చేస్తున్న చర్యలన్నింటినీ వాది ఆమోదించేవారా? ఆయన చూసి చూడనట్టు ఊరుకునేవారు. ఆవిడ మీ ఇంట్లో ఎంతకాలం ఉన్నారు? సుమారు 4 సంవత్సరాల వరకు. ఆవిడ వెళ్ళిపోయాక కూడా మీ మధ్య సఖ్యత ఏర్పడలేదా? లేదు. వాది ప్రవర్తన మరొక విధంగా మారింది. అంటే వివరంగా చెప్పండి. ఆయనకు పరాయి స్త్రీలతో సంబంధాలు ఏర్పడ్డాయి అని మీకు రూఢిగా తెలుసా? తెలుసు. అవతలి స్త్రీలు ఎవరెవరో చెప్పగలరా? లక్ష్మి అనే వాది మేనకోడలు చాలా కాలం మా ఇంట్లోనే ఉంది. ఆవిడతో పబ్లిక్గా షికార్లు, సినిమాలు, రిక్షాల్లో కలిసి తిరగటాలు చేస్తుండేవారు. మీరు వారిని అభ్యంతరం పెట్టలేదా? 2-3 సార్లు ప్రయత్నించి చూశాను. నా అభ్యంతరాలు లెక్క చేయని పరిస్థితికి వచ్చేశారు. ఇంకా ఎవరు? తారాదేవి అని. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఆవిడ గురించి డైరీల నిండా వ్రాసుకున్నారు కూడా. ఆమె వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉండేవారా? ఒక్కసారే ఉన్నాను. మరి 2-3 సార్లు సెలవు దినాల్లో మా మామయ్య గారింటికి వెళ్ళినప్పుడు తారాదేవి మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయినట్టు నమ్మకమైన ఇరుగు పొరుగు వారి ద్వారా తెలిసింది. ఆ ఉద్దేశం మనసులో ఉంచుకుని ఒకసారి ఇంటికి తొందరగా వచ్చేశాను. వచ్చేసరికి ఆవిడ ఇంట్లోనే ఉంది. ఆవిడతో మీరేమీ ఘర్షణ పడలేదా? లేదు. అది నా తత్వం కాదు. పైగా భాస్కర్రావు గారిని గురించిన భయంతో నా కోపాన్ని అలాగే అణుచుకున్నాను. మరెవరైనా ఉన్నారా? ఏదో ఊరు నుంచి ఆయనకు తరచూ ఉత్తరాలు వస్తుండేవి. అక్కడికి వెళ్ళి 4-5 రోజులు ఉండి వస్తూ ఉండేవారు. ఆయన ఆడమనిషి దగ్గరికే వెళ్ళి ఉంటారని మీరెలా చెప్పగలరు? ఎప్పుడు ప్రయాణం కట్టినా పౌడర్లు, రిబ్బన్లు, గాజులు, జాకెట్ గుడ్డలు అవి కొనుక్కుని బెడ్డింగ్లో సర్దుకొని తీసుకువెళ్తూ ఉండేవారు. అందుచేతనే నేను అలా అనుమానించవలసి వచ్చింది. ఆయన స్నేహితురాళ్ళు ఇంకా ఉన్నారంటారా? అమల అనే మరొక అమ్మాయి ఉంది. ఆమె నాకు బంధువు కూడా అవుతుంది. నేను లేనప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. అంతేనంటారా? నాకు తెలిసినంత వరకు అంతే. సరే, మీరు ఇల్లు విడిచి ఎన్నిసార్లు వెళ్ళిపోయారు? 2 సార్లు వెళ్ళిపోయాను. మొదటిసారి ఆయన ఇక మీదటి జాగ్రత్తగా ఉంటానని ప్రాధేయపడుతూ ఉత్తరం రాస్తే నమ్మి తిరిగి వచ్చాను. ఆ ఉత్తరం కోర్టు వారికి దాఖలు చేశాను కూడా. సంవత్సరాల తరబడి భరిస్తున్న నా బాధలకు విమోచన అంటూ కనిపించలేదు. నాకు సంసారం మీద పూర్తిగా విరక్తి కలిగింది. ఒకసారి ఆయన నాతో అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళి వారం రోజులకు వచ్చారు. నేను కోపంతో అడిగితే స్పృహ తప్పేలా కొట్టారు. ఆ సంఘటనతో భయపడిపోయి మా మామయ్య గారి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత ఎన్ని రాయబారాలు జరిపించినా నా మనసు మార్చుకోలేకపోయాను. పిల్లల విషయంలో వాది ప్రవర్తన ఎలా ఉండేదో చెప్పగలరా? అది కూడా చెప్పుకోదగినంత సంతృప్తికరంగా లేదు. పిల్లల కోసం ఏది కావాలన్నా, ఏ వేడుకలు జరుపుకోవాలన్నా ఆయనకు గిట్టేది కాదు. ఎప్పుడు పిల్లల కష్టసుఖాలు ఆయన చూడలేదు. ఇంకా మీరు చెప్పవలసింది ఏమైనా ఉందా? లేదు. సరే, మీరిక వెళ్ళవచ్చు. ప్రతివాది సాక్షి నెంబర్ 1. సీతాపతి శాస్త్రి సాక్ష్యం. ప్రతివాదికి మీకు గల సంబంధం? ఆమె నా మేనకోడలు. చిన్నతనం నుంచి ఆమె తల్లిదండ్రులకు దూరమైతే నేనే పెంచి పెద్ద చేశాను. మీరు అకస్మాత్తుగా మీ స్వగ్రామం విడిచి ఈ పట్టణం ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్తారా? అది నా సొంత విషయం, అయినా చెప్తాను. అక్కడ నా వారసులతో గొడవలు వచ్చాయి. అందుచేతనే ఆస్తి అమ్మి డబ్బు తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. మీరు వైద్యులు కూడా కాబోలు. మీకు నెలకు ఎంత రాబడి వస్తుందంటారు? ఒకరిని దేవరించుకోకుండా బ్రతకగలిగేటంతా.
అరుణాదేవి నుంచి ప్రతి నెల మీరు డబ్బు తీసుకోవటం దేనికి? లేదు, ఆమె భర్త హింసిస్తున్నాడని ఆమె నా దగ్గరికి డబ్బు కోసం వచ్చేది. మీరు ఇచ్చేవారా? చాలాసార్లు ఇస్తూనే వచ్చాను. ఇవ్వకుండా పంపినప్పుడు ఘోరంగా దెబ్బలు తినేది. అది సహించలేక ఎలాగో తంటాలు పడి తెచ్చి ఇచ్చేవాడిని. వాది ప్రతివాదుల మధ్య సామరస్యం కుదర్చడానికి మీరేమైనా ప్రయత్నించారా? నా సాయశక్తిలా ప్రయత్నించాను. కన్న కొడుకులా భావించి అతనికి ఎంతో చెప్పి చూశాను. కానీ నా ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోయాయి. వాది ప్రతివాదుల సంసార జీవితం పట్ల స్థూలంగా మీ అభిప్రాయం ఏమిటి? నాకు తెలిసినంత వరకు వాది దుర్మార్గపు ప్రవర్తన వల్లనే వారి సంసార జీవితం చెడిపోయింది. ప్రతివాదిని, పిల్లలను ప్రాణాలతోనైనా రక్షించుకోవాలనే కోరుకుంటున్నాను. ప్రతివాది సాక్షి నంబర్ 2, పని మనిషి అప్పలమ్మ సాక్ష్యం. అప్పలమ్మ, నువ్వు భాస్కర్రావు గారింట్లో పనిచేస్తున్నావా? కొన్నాళ్ళు పనిచేసినాను బాబు, ఇప్పుడు మానేశాను. ఎన్నాళ్ళు పనిచేశావు? 1 ఏడాది పనిచేసినాను బాబు. అక్కడ పని మానేసి ఎన్నాళ్ళయింది? అబ్బో, అప్పుడే 3-4 సంవత్సరాలైంది కదండి. అంటే భాస్కర్రావు గారికి, అరుణాదేవి గారికి పెళ్ళైన కొత్తల్లోనే వారింట్లో పనిచేశావన్నమాట. అదేమో నాకు తెలియదు బాబు, వారికి ఎప్పుడు పెళ్ళయిందో. నువ్వు పనిలోకి వచ్చేసరికి వారికి ఎంతమంది పిల్లలున్నారు? అసలు పిల్లలే లేరండి. అమ్మగారు అప్పుడే నీళ్ళోసుకున్నారు. సరే, వారింట్లో ఇంకా ఎవరెవరు ఉండేవారు? ఎవరూ లేరండి. అమ్మగారు, బాబుగారు ఇద్దరే. ఇంకా ఎవరూ లేరంటావా? ఉన్నారు బాబు, మర్చిపోయాను. బాబుగారి అక్కగారు కూడా ఉండేవారులేండి. అయితే నువ్వు ఏం పనులు చేసేదానివి? ఒక్క పనేంటి బాబు, 6 ఏ పని చెప్తే ఆ పని చేసేదాన్ని. అంటే సరిగ్గా చెప్పమ్మా. వాకిళ్ళు ఊడ్చేదానివా? వాకిళ్ళు ఊడకపోతే ఇంక పని మనిషి ఎందుకు బాబు? ఏమోలే, పని మనిషితో ఉపయోగం లేకుండా పోతుందా? ఇంకా అంట్లు కూడా తోమేదానివా? గిన్నెలు తోమకపోతే పని మనిషి ఎందుకు బాబు? బట్టలు కూడా ఉతికి అన్ని పనులు చేసేదాన్ని బాబు. మీ అమ్మగారు ఏం పనులు చేసేవారు? శుభ్రంగా వంట వండుకునేవారు. నీకు మిగిలిపోయిన కూరలు అవి ఇస్తుండేవారా? ఏది మిగిలినా తీసుకుపోయేదాన్నిలేండి. అయితే మాంసం కూరలు, చేపల కూరలు దండిగా తింటూ ఉండేదానివన్నమాట. ఎంత మాట, 6 నీచే ముట్టరు బాబు. భాస్కర్రావు గారు అక్కగారు కూడానా? 6 కూడా బేమర్ల భోజనమేనండి. సరే, మీ అమ్మగారు, అయ్యగారు చాలా అన్యోన్యంగా ఉండేవారు కదూ? కాదులేండి, అయ్యగారు పాపం అమ్మగారిని బాగా కష్టాలు పెట్టేవారు. అంటే ఏం చేసేవారు అప్పలమ్మ? తిట్టి కొట్టేవారులేండి. ఎందుకు? ఉత్తి పుణ్యానికే బాబు. నువ్వు నిజం చెప్తున్నావా? సత్యప్రమాణకం చేయమంటారా? చేశావుగా, ఎన్నిసార్లు చేస్తావులే. అయితే అయ్యగారు అమ్మగారిని కొట్టడం నువ్వు కళ్ళారా చూసావా? ఆరేమో గదుల్లో కూకుని గొడవలు పడుతూ ఉండేవారు బాబు. గిన్నెలు ముంతలు దొర్లే శబ్దాలు వినిపిస్తే నేను భయంగా కూకునేదాన్ని. అలా చెప్పమని నీకు ఎవరు చెప్పారు? అదేంటి బాబు అలాగడుగుతారు? కాకపోతే ఏమిటి, నువ్వు చెప్పిందంతా అబద్ధమని నేను రుజువు చేయనా? నాకేటి తెలుస్తుంది? ఇది మరీ బాగుంది బాబు. ప్రతివాది లాయరు లేచి వాది లాయర్ ప్రవర్తనకు అభ్యంతరం తెలియజేశాడు. ఒక అమాయకురాలైన సాక్షిని బెదిరించి లొంగదీయటానికి ప్రయత్నించటం న్యాయ విరుద్ధం. దీనిని కోర్టు వారు గమనించాలి అంటూ న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. వాది లాయరు పొరపాటును అంగీకరిస్తూ, కోర్టు వారు క్షమించాలి, నేను ఈ అంశం మీద ప్రతివాది సాక్షులను ప్రశ్నించటం ఇక విరమించుకుంటున్నాను అంటూ తన సీటులో కూర్చున్నాడు. అదే అంశంపై వాది భాస్కర్రావు సాక్ష్యం. మీరు మీ పిటిషన్లో పేర్కొన్న విషయాలు నిజమైనవే అంటారు? అక్షరాల నిజమైనవి. మీ వివాహం జరిగిన తర్వాత ఎన్ని రోజులు మీరు సఖ్యంగా ఉన్నారు? సుమారు 3 సంవత్సరాల పైనే. వివాహం జరిగాక 2 సంవత్సరాలకు నేను డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ నిమిత్తం బొంబాయి వెళ్ళిపోయాను. అక్కడ 1 సంవత్సరం ఉన్నాను. తిరిగి వచ్చే వరకు మా మధ్య ఎటువంటి కలతలు రేగలేదు. మీరు బొంబాయి నుంచి తిరిగి రావటంతో కలతలు ఎలా ప్రారంభించాయని మీ ఉద్దేశం? నేను బొంబాయిలో ఉన్న సంవత్సరం అరుణాదేవి తన మేనమామ గారింట్లో ఉంది. ఆయనకు, ఆయన భార్యకు మొదట్నుంచి నా పట్ల ఇష్టం లేదు. నాకు దూరంగా, వారికి దగ్గరగా ఉండటంతో అరుణాదేవిలో చాలా మార్పు వచ్చింది. నా పట్ల పూర్వంగా ప్రేమాభిమానాలతో ప్రవర్తించడం తగ్గించుకుంది. ఆమెలో ఒక రకమైన కులభావం కూడా తల ఎత్తింది. మీ అక్కగారు ఎప్పుడైనా మీ దగ్గర కొంతకాలం ఉన్నారా? ఉన్నారు. నేను బొంబాయి నుంచి తిరిగి వచ్చాకే అరుణాదేవి ఆరోగ్యం ఇంటి పన్నులతో పాడవుతుంటే మా అక్కగారిని తీసుకువచ్చాము. సుమారు సంవత్సరం పాటు ఉండి ఆవిడ మా అన్నగారింటికి వెళ్ళిపోయింది. ఆవిడకు కాఫీ, టీ, చుట్టా తాగుడు వంటి అలవాట్లు ఉన్నా మీరు ఎలా భరించారు? చుట్టలు కాల్చడం, తాగటం, మాంసం, చేపలు తినటం వంటి అలవాట్లు ఆవిడకు ఎప్పుడూ లేవు. కాఫీ, టీలు మాత్రం తాగుతుంది.
అక్కగారి చెప్పుడు మాటలు విని భార్యను బాధించటం మీకు సమంజసంగానే తోచిందా? ఇది కేవలం నా మీద కల్పించిన ఆరోపణ. మా అక్కగారి పట్ల, ఆమె పిల్లల పట్ల నాకు అభిమానం ఉన్న మాట నిజమే. కానీ ఆవిడ అరుణాదేవి గురించి నాతో ఫిర్యాదులు చేయటం కానీ, నేను నా భార్యని అమానుషంగా దండించడం కానీ ఎప్పుడూ జరగలేదు. పైగా మా అక్కగారు నా భార్యను ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకునేది. అయినప్పటికీ ఆవిడ యాసగా మాట్లాడుతుందని, నల్లగా ఉంటుందని అరుణాదేవి ఆవిడ పట్ల ఒక రకమైన ఏహ్యభావం పెంచుకొని మా అమ్మాయిని కూడా మేనత్త దగ్గరకు చేరనిచ్చేది కాదు. అమ్మాయిని కొన్నాళ్ళు మాకు దూరం చేసి వాళ్ళ మేనమామ గారి ఇంట్లోనే ఉంచి ఏవో సాకులు చెప్పింది. నా మేనల్లుడితో మా అమ్మాయి పెళ్లి రహస్యంగా చేసేస్తానేమోనని అపోహపడి ఇంటిలో గొడవలు కల్పించింది. మీరు అరుణాదేవిని ఎప్పుడూ కొట్టలేదా? ఒకసారి చెంప మీద కొట్టాను. మా మేనల్లుడు సిరా ఒలకబోస్తే అరుణాదేవి వాడిని కొట్టి నానా గొడవ చేసింది. ఆ రోజు మామూలుగా ఊరుకొని మర్నాడు తన గదికి తాళం వేసుకుంటానని పంతం పట్టింది. ఆ రాత్రి తన మేనమామ గారింటికి వెళ్ళి రావటం వల్ల తాళం వేసుకోమని వాళ్లే సలహా ఇచ్చి ఉంటారని నేను అనుకున్నాను. తాళం వేయడానికి వీల్లేదని ఎంత చెప్పినా ధిక్కరించడంతో కోపం వచ్చి చెయ్యి ఎత్తి కూడా ఊరుకున్నాను. మగవాడివి కాదా అని కవ్విస్తే సహించలేక తొందరపడి మూర్ఖంగా చెంప మీద కొట్టాను. అదే నేను అరుణాదేవిని కొట్టడం. మరొకసారి నా మీద కోపంతో మా అమ్మాయిని మూర్ఖంగా కుర్చీ మీదకి తోసివేసింది. అప్పుడు కూడా కోపం ఆపుకోలేక ఆవిడ ఒంటి మీద చేయి వేసి గెంటాను. గుమ్మంలో పడిపోయింది. అప్పుడు ఆవిడ గర్భంతో ఉన్న మాట నిజమే. ఇంటిలో చాకరీ అంతా అరుణాదేవి శ్రద్ధగా చేసుకునేవారు కదూ. ఆవిడ ఇంటి పనులు శ్రద్ధగా చూసుకోవటం నిజమే. కానీ చాకరీ అనుకోవాల్సిన కష్టమైన పనులు ఎప్పుడూ చేయనివ్వలేదు. పని మనిషి ఉండేది. పాపను ఎత్తుకోవడానికి మరో పిల్ల ఉండేది. నేను కూడా వంట పనుల్లో సహాయం చేసేవాడిని. అరుణాదేవి సరదా పడి చీరలు కొనుక్కున్నా, పిల్లలకు వేడుకలు జరపాలన్నా, వ్రతాలు నోములు చేసుకుంటానన్నా మీరెందుకు ఆటంకాలు పెట్టేవారు? ఈ అభియోగం అక్షరాలా నిజమైనది కాదు. ఆవిడ పిల్లలకు తనకు బట్టలు కొనుక్కునే విషయంలో చాలా ఖర్చు చేసేది. ఇంటి అప్పుల సంగతి నిర్లక్ష్యం చేసి సరదాలకు డబ్బు వినియోగించాలంటే నాకు నచ్చేది కాదు. ఆవిడను బాధించాలనే ఉద్దేశంతో కాక కేవలం పొదుపు కోసం ఆవిడని దుబారా ఖర్చులు చేయవద్దని మందలిస్తూ ఉండేవాడిని. ఇక ఆవిడ పూజలకు, వ్రతాలకు నేను అడ్డు రావటం ఎప్పుడూ లేదు. నేనే కాదు, మా అక్కయ్య, మేనల్లుడు కూడా ఆయా సమయాల్లో ఆవిడ ఆచారాలు పాడు చేయకుండా ఉండటానికే ప్రయత్నించేవారు. అరుణాదేవిలో కులభావం తల ఎత్తిందని మీరు ఏ ఆధారాలను బట్టి చెప్పగలుగుతున్నారు? మా మేనల్లుడు గోపి చదువు నిమిత్తమై మా దగ్గర ఉండేవాడు. కొంతకాలం వాడి సంరక్షణలో ఆవిడ ఏ లోటు జరగనివ్వలేదు. నేను బొంబాయిలో ఉన్న సంవత్సరం గోపిని కూడా తనతోనే మేనమామ గారింట్లో ఉంచుకుంది. ఆ సంవత్సరం గోపిని చాలా నికృష్టంగా నౌకరు పిల్లవాడిలా చూశారు. నేను వచ్చాక అదంతా గోపి ద్వారా నాకు తెలిసింది. తిరిగి అందరం కాపురం పెట్టాక గోపి ఎంగిలిపళ్ళెం నాకు తెలియనివ్వకుండా వాడితోనే కడిగించేది. అప్పుడే ఆవిడలో కులభావం తలెత్తిందని నేను అనుమానించవలసి వచ్చింది. మా అక్కగారు వచ్చాక కొన్నాళ్లపాటు ఆవిడ చేతి వంట కానీ, ఆవిడ కాచిన కాఫీ కానీ తీసుకోవటానికి ఏదో సాకు చెప్పి నిరాకరించేది. మా మేనకోడలు లక్ష్మి పురిటి విషయంలో మా తరఫు బంధువులు వచ్చినప్పుడు వాళ్ళందరి మధ్య తను ఉండలేనని నేను వారిస్తున్నా వినకుండా మేనమామ గారింటికి వెళ్ళిపోయింది. మా అక్కయ్య, లక్ష్మి, గోపి అందరూ తిరిగి వెళ్ళిపోయాక తిరిగి వచ్చింది. పూజలు చేసే రోజుల్లో వంటగది తలుపులు వేసుకొని నన్ను కూడా రానివ్వకుండా మడిగా వండుకొని తన చేతులతోనే అందరికీ వడ్డించేది. ఆవిడ మాట్లాడే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ గొప్ప కులం వ్యక్తిననే అతిశయం కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉండేది. చిట్ట చివరకు నన్ను కులం తక్కువ వాడినని తిట్టి మరీ వెళ్ళిపోయింది. మీ అక్కయ్య గారు వెళ్ళిపోయాక మీ మధ్య సఖ్యత ఏర్పడింది కదా? లేదు, నేను పరాయి స్త్రీలతో తిరుగుతున్నానని అపోహలు పెంచుకోవటం ప్రారంభించింది. అవి అపోహలే అంటారా? ముమ్మాటికి. నా మేనగోడలు లక్ష్మి నిండు నెలలతో పురిటికి వచ్చి పురుడు పోసుకుని 3వ నెల రాగానే వెళ్ళిపోయింది. ఆమె ప్రసవించకముందు బస్తీ సరదాలు చూడాలని కుతూహలపడితే 2-3 సార్లు బజారుకి, సినిమాలకు తీసుకువెళ్ళాను. దానికే అరుణాదేవి అపార్థం చేసుకుంది. తారాదేవి విషయం కూడా అటువంటిదే. నేను విశాఖపట్నంలో ఉండే రోజుల్లో ఆమె నా స్నేహితురాలు. ఆమెను వివాహం చేసుకుందామని కూడా నిశ్చయించుకున్నాను. కానీ అనుకోని విధంగా ఇక్కడికి రావటం, అరుణాదేవి కోరిక విని నా అభిప్రాయం మార్చుకుని ఈమెకు మాట ఇవ్వటం జరిగినాయి. తారతో నా సంబంధం అంతవరకే. తర్వాత ఆమె భర్తగారితో ఉద్యోగరీత్యా ఈ ఊరే వచ్చింది. అది తెలిసి నేను వెళ్ళి వారిని చూసి వచ్చాను. ఆవిడ మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళింది. కేవలం స్నేహభావం తప్పితే మా మధ్యలో మరో అభిప్రాయం ఏమీ లేదు. ఆ తారాదేవిని గురించి మీరు డైరీలలో బాధపడుతూ వ్రాసుకోవలసిన అవసరం ఏమీ వచ్చింది? అది నా హృదయానికి సంబంధించిన విషయం. నా భార్య అహంభావ ప్రవర్తనకు, ఇంటిలో కలతలకు విసిగిపోయినప్పుడు
నాకే తెలియని విధంగా నా మనసు మొదటి స్నేహితురాలైన తారాదేవిని జ్ఞప్తికి తెచ్చేది. అది నిర్భయంగా డైరీలో వ్రాసుకునేవాడిని. క్షణకాలం నా హృదయం చెల్లించి బాధపడటానికి, అరుణాదేవి పట్ల అన్యాయంగా ప్రవర్తించాననడానికి ఎటువంటి సంబంధమూ లేదు. అమలతో కూడా మీకు సంబంధం ఉందని ప్రతివాది అంటున్నారు. అవును, అమలతో నాకు సంబంధం ఎందుకు లేదు? ఆమె నా మరదలు. ఆమె నాకు మరదలు అయినా చెల్లెలు వంటిదే. అంతకన్నా ఆమె విషయంలో ఏమీ చెప్పలేను. మీరెప్పుడైనా క్యాంపులకు వెళ్తుండేవారా? కేవలం ఆఫీసు పనుల మీద. పౌడర్లు, పువ్వులు, గాజులు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుందా మీ ఆఫీసు పనుల్లో? దయచేసి ఆలోచించి ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. నా పట్ల అది ప్రతివాది కల్పించి చెప్పిన అబద్ధం మాత్రమే. అటువంటి ప్రయాణాలు నేను ఎప్పుడూ చేయలేదు. సరే, మీ పిల్లల్ని మీరు ఎప్పుడూ ప్రేమించేవారు కదూ? దానికి సాక్ష్యం లేదు. తండ్రులందరిలాగే నేను నా బిడ్డలను ప్రేమిస్తున్నాను. వారి కోసమే నా భార్య ప్రవర్తనను ఎప్పటికప్పుడు సహిస్తూ వచ్చాను. పిల్లల భవిష్యత్తు ఆలోచించబట్టే సంసారం నిలుపుకోవాలని తాపత్రయపడ్డాను. కానీ పిల్లల్ని నా నుంచి దూరం చేయాలని అరుణాదేవి ప్రయత్నించింది. మా బాబు పుట్టినప్పుడు నేను చూడాలని వెళ్తే పురిటి మంచం పూజగదిలో వేశామని, అక్కడికి వెళ్ళటానికి వీలు లేదని, పిల్లవాడిని చూపించడానికే నిరాకరించి వెళ్ళిపోమ్మని మేనమామతో చెప్పించింది. మా పాపను బడిలోనైనా చూడాలనుకుని వెళ్తే పిల్లని బడికే పంపకుండా ఆపుచేసింది. పైగా నేనే తన నుంచి పిల్లల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆరోపణ చేస్తున్నది. అరుణాదేవి తన జీతం మీకే ఇచ్చివేస్తూ ఉండేవారా? కొన్ని సంవత్సరాల వరకు అలాగే చేసింది. మేము విడిపోవడానికి 10-15 నెలల క్రితం నుంచి మాత్రమే తను నాకు ఇవ్వకుండా ఉంచుకోసాగింది. కారణం ఏమిటని మీరు అడిగారా? లేదు, కారణం ఏమిటో నాకు తెలుసు కాబట్టి అడగకుండానే ఊరుకున్నాను. ఆమెను మేనమామగారింటి దగ్గర నుంచి కూడా డబ్బు తెమ్మని వేధించడంలో మీ ఉద్దేశం? అది పూర్తిగా అబద్ధం. సీతాపతి శాస్త్రి గారికి ప్రతి నెలా మేమే డబ్బు ఇస్తూ ఉండేవాళ్ళం. మా అక్కగారికి కూడా కొంత పంపుతూ ఉండేవాళ్ళం. నేను బొంబాయిలో ఉన్న సంవత్సరం గవర్నమెంట్ ఇక్కడ నాకు నిండు జీతం ఇచ్చివేస్తూ అక్కడ స్టైఫండ్ కూడా ఇచ్చింది. 12 నెలలు ఇక్కడ నా జీతాలన్నీ అరుణాదేవికే అందాయి. ఆమె అప్పులు కూడా వెనకబెట్టి తన ఇష్టం వచ్చిన ఖర్చులు చేసుకుంది. డబ్బు విషయమే ఆమెను నేను నిర్బంధించటం ఎన్నడూ లేదు. తను అనారోగ్యంతో గుండె నొప్పితో బాధపడుతున్నా కూడా మీరు కోరికలు తీర్చుకునే విషయంలో నిర్దయగా ప్రవర్తించేవారని ప్రతివాది అంటున్నారు. భాస్కర్ మాట్లాడలేకపోయాడు. అరుణ ఇంత అబద్ధాల కోరుగా, సిగ్గులేనిదిగా తయారవుతుందనుకుని ఉంటే అసలు తన కోర్టు వ్యవహారాన్నే తలపెట్టేవాడు కాదు. అరుణ ఆరోగ్యం బాగాలేనప్పుడు అటువంటి ఊహలు కూడా రానిచ్చేవాడు కాదు. అరుణే బాధపడుతూ ఉంటే తను ఎన్నో విధాలా ఓదార్చేవాడు. క్షణికమైన భోగాల కోసమే తను తాపత్రయపడటం లేదని, తన మధ్య ఈ అనురాగం ఎన్ని జన్మలకైనా నిలిచి ఉంటే చాలని అరుణ కన్నీళ్లు తుడుస్తూ దగ్గరికి తీసుకునేవాడు. ఆ అరుణే ఈనాడు ఇంత అక్రమానికి తలపడింది. దయచేసి మీరు మాట్లాడాలని కోరుతున్నాను. లాయర్ హెచ్చరికతో భాస్కర్ నెమ్మదిగా అన్నాడు. ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే. ప్రతివాది నా పట్ల అన్ని విషయాల్లోనూ ఆరోపించినట్లే ఇది కూడా చేసింది. దాంపత్య జీవితంలో నేను ఆవిడ కష్టసుఖాలు గమనించకుండా అమానుషంగా ప్రవర్తించానన్నది పూర్తిగా అబద్ధం. మరేమీ చెప్పలేను. సరే, ప్రతివాది మీ ఇంటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళిపోయారు? 2 సార్లే. మొదటిసారి ఆవిడ వెళ్ళిపోతే తిరిగి రమ్మని మీరు అడిగారా? అడిగాను. స్వయంగా అడిగారా? ఉత్తరం ద్వారా అడిగారా? స్వయంగానే అడిగాను. ఆవిడ అంగీకరించలేదు. తనను ఉత్తరం రూపంలో అడిగితే వస్తానన్నది. అలాగే ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం ప్రతివాదికి అనుకూలమైనది కాబట్టి బహిరంగంగా కోర్టు వారికి చదివి వినిపించాలని మా కోరిక. మీకేమైనా అభ్యంతరం ఉంటుందా? లేదు, లాయరు న్యాయాధికారిని ఉద్దేశిస్తూ అన్నాడు. ఈ ఉత్తరం ప్రతివాది అరుణాదేవి కోర్టు వారికి ప్రకటించుకున్న డాక్యుమెంట్లలో ముఖ్యమైనది. ఇందులోని విషయాలను న్యాయాధిపతులు గమనించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. వాది భాస్కర్రావు ప్రతివాది అరుణాదేవికి ఒకప్పుడు ఈ ఉత్తరం రాశానని వాది అంగీకరించాడు. అరుణకు, నువ్వు నా మీద కోపంతో వెళ్ళిపోయావు. నేను చాలా విచారించాను. తొందరపడి నిన్ను కొట్టాను. ఇక ఎప్పుడు నిన్ను కొట్టకుండా, తిట్టకుండా ప్రేమగా చూసుకుంటాను. నువ్వు తప్పక రావాల్సింది భాస్కర్రావు. మన అమ్మాయి జ్యోతికి ఇంతలో పెళ్లి తలపెట్టను. పాప పెద్దదయ్యాక నీ ఇష్ట ప్రకారమే పాపకు పెళ్లి చేద్దాము భాస్కర్రావు. మన సంసార విషయాల్లో నువ్వు చెప్పినట్టే చేస్తాను. కష్టసుఖాల్లో నీతో సంప్రదిస్తాను. నీ ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించటం ఎప్పుడూ నా అభిమతం కాదు భాస్కర్. నీకు అపోహలు కలిగిస్తున్న స్నేహాలన్నింటినీ నేటి నుంచి మానుకుంటాను. నీకన్నా నాకు ఆ స్నేహాలు ముఖ్యం కాదు. ఈ ఉత్తరం అందుకొని నువ్వు వస్తావనే ఎదురుచూస్తాను భాస్కర్రావు. లాయర్ గర్వంగా ఉత్తరం మడత పెడుతూ భాస్కర్ వైపు చూసి అడిగాడు.
ఇది మీరే రాశానని అంగీకరించారు. ఇంతవరకు మీరు చెప్పిన సాక్ష్యాలు అబద్ధమని, ఇది మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్నదని గ్రహించుకున్నారా? కావచ్చు. కానీ అది రాయటం తప్పనిసరి పరిస్థితిలో జరిగింది. అలా ఒక ఉత్తరం రాసి తనకి ఇస్తే గానీ అరుణాదేవి మా ఇంటికి రానని ఖచ్చితంగా చెప్పింది. ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ చెబుతూ ఉంటేనే అది రాశాను. పరువు బజారుకెక్కే కన్నా మా ఇరువురి మధ్య ఎటువంటి ఒడంబడికలు ఉన్నా పర్వాలేదని ఆలోచించి కేవలం ఆవిడని తిరిగి తీసుకువెళ్ళటమే నా బాధ్యతగా ఎంచి ఆవిడ ఇష్టానుసారమే ఆ ఉత్తరం రాసి ఇచ్చాను. ఆ ఉత్తరంలో విషయాలు నిజమైనవి కావు. ఇది మీరు అందంగా కల్పించిన అబద్ధం కాదంటారా? ప్రతివాది లాయర్ ప్రశ్నతో వాది లాయర్ తన సీటులోంచి లేచి న్యాయాధిపతిని ఉద్దేశిస్తూ అన్నాడు. యువర్ ఆనర్, ఇక్కడ కోర్టు వారు ఒక అంశాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. వాది తను ప్రతివాదికి రాసిన ఉత్తరం విషయమే చెప్పినది అందమైన అబద్ధం కాదు, అక్షరాల నిజం. ప్రతివాది డిక్టేట్ చేస్తూ ఉండగా వాది ఆ ఉత్తరాన్ని వ్రాయటం జరిగింది. కానీ పక్షంలో వాది తనకై తన ఇష్టానుసారం రాసిన ఉత్తరం అయితే అందులో ఒక విషయానికి మరొక విషయానికి సంబంధం లేదేమీ? ఒక ఉత్తరంలో 3-4 సంతకాలు పెట్టవలసిన అవసరం ఎలా కలిగింది? వ్రాతలో అక్కడక్కడ కొట్టివేతలు ఎందుకు ఏర్పడ్డాయి?